हल्के असेंबली बालकुंडा के मांडूरा मंडल पोचम पहाड़ के एसबीआई बैंक ब्रांच के एटीएम मशीन से नामालूम अफराद ने तकरीबन 12 लाख रुपए की चोरी कर ली। इस मौके पर असिस्टेंट कमिश्नर ऑफ पुलिस आरमोर जे राम ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि नामालूम अफराद ने रात 3 बजे के करीब एसबीआई एटीएम मशीन में गैस कट्टर की मदद से काटकर 12 लाख रुपए की चोरी कर ली। एसबीआई बैंक मैनेजर बालराज मेंडोरा एसआई श्रीनिवास यादव को फोन पर इत्तला दी, जिस पर पुलिस ने डॉग स्क्वाड की मदद से तफ्तीश कर रही है। सीसी कैमरों को ब्लैक स्प्रे मारा गया, एटीएम के शटर के खुफल को तोड़ा गया, सीसी कैमरों को नुकसान पहुंचाया गया। इस सिलसिले में एक केस दर्ज कर लिया गया है, तहकीकात जारी है। पुलिस कमिश्नर की जानिब से निर्मल नांदेड़ के लिए गाड़ियों की चेकिंग करने की हिदायत दी गई है। महकमे पुलिस की जानिब से तहकीकात के लिए तमाम अतराफ के मवाजियात में सीसी कैमरों को चेकिंग किया जा रहा है। अगर किसी शख्स पर शक व शुबा हो तो अवाम पुलिस को इत्तला दें। सुमारू 3 నిమిషాలకి మన మెండోరా ఎస్ఐ శ్రీనివాస్ గారికి ఫోన్ కాల్ చేశారు బ్యాంక్ మేనేజర్ గారు బాలరాజ్ గారు. ఇమీడియట్గా బాలరాజ్ గారికి కూడా వాళ్ళు సర్వేలెన్స్ టీమ్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఏంటంటే ఇక్కడ ఏదో అటెంప్ట్ జరుగుతున్నది, బ్యాంక్ పోచంపాడు బ్రాంచ్ ఏటీఎంలో బ్యాంక్ ఏటీఎం మీద అటాక్ జరుగుతుందని, దొంగతనం జరుగుతుందని చెప్పేసి మెసేజ్ రాగానే ఇమీడియట్గా ఆయన మా ఎస్ఐని అలర్ట్ చేయడం జరిగింది. మా ఎస్ఐ పెట్రోలింగ్ టీం కూడా పంపించి వచ్చారు. అయితే సుమారుగా 3:18 ఇక్కడ ఏటీఎం షటర్ని బ్రేక్ చేసి దొంగతనం జరిగింది. ఇంకా సుమారుగా 10 లక్షల రూపాయల వరకు క్యాష్ బయటగా మేనేజర్ చెప్పారు. ఇంకా టోటల్ ఎగ్జాక్ట్ క్యాష్ ఎంత ఉందనేది వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే గత ఫ్రైడే రోజు వాళ్ళు అమౌంట్ పెట్టారు క్యాష్ చెస్ట్లో, తర్వాత కస్టమర్స్ కొంచెం యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంత అమౌంట్ పోయిందనేది ఎగ్జాక్ట్ వెరిఫై చేసి చెప్తామన్నారు వాళ్ళు. అయితే ఇది ఇక్కడ ప్రొఫెషనల్ గ్యాంగ్ వాళ్ళు చేసినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు దొంగలు ఇక్కడ రాగానే ఫస్ట్ కెమెరాస్ మీద బ్లాక్ స్ప్రే ఒకటి చేయడం జరిగింది. అయితే వాళ్ళది కన్సర్న్డ్ వెహికల్ మూమెంట్స్, తర్వాత వాళ్ళు చేసిన అక్యూజ్డ్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న కెమెరాస్ ద్వారా పరిశీలిస్తున్నాము. కేసు నమోదు చేసి